నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలనినో ఎఫెక్ట్ తో ముందుకు సాగని సాగుబడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముంచుకొస్తున్న కరువు దుర్భిక్షం. కాలం కలిసి రాక ఆవేదనతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. యశ్వంతరావుపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మహిళలకు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అధికారులకు ఆదేశం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం. 5 జిల్లాల నుంచి హాజరైన పోలీసు అధికారులు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జగిత్యాల జిల్లా కలెక్టర్ డి సత్యప్రసాద్ ఆదేశం. కూలిన భారీ చెట్టు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి సిబిఐ విచారణకు పంపిన అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. బంజారాల శీతల పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తాండాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై సిబిఐ విచారణ కొరకు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు విచారణ ముందుకు సాగడం లేదన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కేంద్రం ప్రభుత్వం ఆదేశిస్తేనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని భావిస్తామని, లేదంటే 2 పార్టీలు ఒకటేనని ప్రజలకు వివరిస్తామని మంత్రి తెలిపారు. దోషులను శిక్షించాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత గల కేంద్ర మంత్రి, కేంద్రంలో ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. సిబిఐ అనే ఒక దర్యాప్తు సంస్థ మీ ఆధీనంలో ఉంటుంది. మీ ఆధీనంలో ఉన్న సంస్థను మీరు ఈ కాళేశ్వరంపై జరిగినటువంటి పాపాల చిట్ట, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద నిందలేస్తాను. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉండా, ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చుంటారా, కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గర కూర్చుంటారా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు మీద సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. లేకపోతే మీరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు ఒకటే అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు గడప గడప. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ ఈటల మాటలు సొంత పార్టీ విధానాలకు అనుగుణంగా ఉన్నాయా లేక బీఆర్ఎస్ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం సాగుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక అంశాలను విస్మరించి రాజకీయాలు చేయడం సరికాదని హెచ్చరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని తీయొద్దని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే స్పష్టమైన నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతాపరమైన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ నిర్ణయం తీసుకుందని, అటువంటి నిపుణుల కమిటీ ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ ఈ విషయంపై నిజంగా చిత్తశుద్ధితో ఉంటే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఎన్డీఎస్ఏ నిర్ణయాన్ని మార్పించి అనుమతులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల వ్యవహార శైలి ఉందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆ 2 పార్టీలు లోపాయకారిగా ఒకటేనని తాము మొదటి నుండి చెప్తున్నది ఇప్పుడు 100% నిజమైందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదని, ఎన్డీఎస్ఏ అధికారుల నివేదికలో ప్రామాణికమని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఈ 2 పార్టీలు ఆడుతున్న రాజకీయ డ్రామాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి వాటి బండారాన్ని బయట పెడుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు నీళ్ల డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్ విజయ రమణారావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ రైతుల గురించి పట్టించుకొని టీఆర్ఎస్ నేతలు అధికారంలో కోల్పోగానే రైతుల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ప్రభుత్వ విప్ విజయ రమణారావు విమర్శించారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడుతూ విజయ రమణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల అబద్దాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లు నాణ్యత లోపంతో ఉన్నాయని ఇప్పటికీ ఎన్డీఎస్ఏ నిర్ధారించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ ప్రభుత్వం సహకరించకపోయినా, మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజ్ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించే పనులు త్వరలో చేపడుతుందని తెలిపారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.
దయచేసి మీరు ఇటువంటి అబద్ధాలు మాని ఇటువంటి మోసం ముచ్చట్లు బంద్ పెట్టి మీ దగ్గర ఏమైనా మంచి సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి. అంతే తప్ప కానీ మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని మోసం ముచ్చట్లు చెప్పినా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ పెద్దపల్లి జిల్లా రైతులు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మటం లేదు. తలాబికే సముద్రం పెట్టుకొని ఇక్కడ రైతులు నీళ్ళకి తప్పినప్పుడు ఇక్కడ నీళ్లు పోతాక రైతులు బాధపడడం లోపల అయ్యో కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మాకత్తాయని కూడా మాకు సుక్కత్తలు కాదు. అందుకే కదా 2018 తుక్కుతుక్కుడు కొట్టింది రైతులు. 2018 దేనికోసం కొట్టారు? ఇక్కడ రైతులను ప్రజలను మీరు మోసం చేసిందని చెప్పి అది కూడా కారణం. ఆనాడు ఏం మాట్లాడినారు మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఆనాడు నోరు తెరిచిన నాయకులు నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా ఎన్డీఏ సూచన మేరకు ఏం చేయాలో చేస్తుంది ప్రభుత్వం. 9 ఏటి వద్ద బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు సహకరించకుండా 9 ఏటి దగ్గర కడతాం. గ్రావిడ్ ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు 2 లక్షల ఆయకట్టు నీళ్ళు ఇస్తాం. దాని ద్వారా కూడా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25వ డివిజన్ బుట్టి రాజారాం కాలనీలో సూడా నిధులు 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం పనులకు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కులగాని శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. స్థానిక కార్పొరేటర్ గంటా శ్రీనివాస్ ప్రతిపాదనల మేరకు సూడా నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టామని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, మేయర్ కులగాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా వివిధ రకాల నిధుల ద్వారా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిధులు తీసుకొచ్చే అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంట కళ్యాణి, దండి రవీందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అంగడి జగన్, ఖాదిర్, గౌస్ ఖాన్, అక్బర్, హైదర్, రాజారాం, మొగిలి, రాసూరి, శ్రీను, అంగడి వరుణ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ టెండర్ల కేటాయింపులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పేరుతో టెండర్ నిబంధనలు మార్చి స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు అన్యాయం చేసి భారీ విలువైన టెండర్లను గుజరాత్కు చెందిన కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని, దీనివల్ల వేలాది చేనేత చర్మకార కుటుంబాలు నష్టపోయాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పేద వర్గాలకు సంబంధించిన ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు సమాధానాలు ఉంటే ఇప్పటికైనా బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ పిఎంయు ద్వారా నిబంధనలు మార్చడం జరిగింది. ఈ నిబంధనలు మార్చడం వల్ల ఇవాళ వీళ్ళు గ్లోబల్ టెండర్లు పిలిచేటువంటి అవకాశాన్ని కావాలని తీసుకోవడం జరిగిందనేది మా ప్రధానమైన ఆరోపణ. మీరు 2026 సంవత్సరంలో ఈ టెండర్లు పెట్టే ముందు జీవో 17 ద్వారా ఈ పిఎంని తీసుకొచ్చిందా లేదా? ముఖ్యమంత్రి అదేవిధంగా సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ దీనికి సమాధానం చెప్పాలి. మేమేం చేయలే, రూపాయి అవినీతి జరిగితే మేము రాజీనామా చేస్తాం, ఇవి కాదు. క్వశ్చన్ టు ఆన్సర్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సిస్టంలో గతంలో ఈ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ లేకుండా చేయడం జరిగింది ఈ పిఎంయు ద్వారా అని మేము ఆరోపిస్తున్నాం. వైఎస్ఆర్ వల్ల మైనార్టీలకు 4% రిజర్వేషన్ వచ్చి నేటికి 21 ఏళ్లు పూర్తయిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ అన్నారు. ప్రస్తుతం ఇది కోర్టులో ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేసి దీన్ని మరింత బలోపేతం చేశారని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ అలీ అన్నారు. యావత్ మైనార్టీ మరియు ముస్లిం వర్గాల ఆశాజ్యోతి మహమ్మద్ అలీ షబీర్ మేలు ముస్లిం మరియు మైనార్టీల జీవితాలలో కలకాలం నిలిచిపోతుందన్నారు. 7 జూలై కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది పేద ముస్లింల భవిష్యత్తును మార్చిన ఒక చారిత్రాత్మక నిర్ణయానికి గుర్తు చేస్తుందన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు,
ఫార్మసిస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు మరియు గౌరవప్రదమైన పౌరులుగా ఎదగడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడిందని షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలోని పేద ముస్లింల కోసం 4% రిజర్వేషన్లు కేవలం ఒక ప్రభుత్వ పాలసీ మాత్రమే కాదు, అది ఆశ, విద్య, ఉపాధి మరియు ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ పోరాటం 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో ప్రారంభమైందని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. అనేక చట్టపరమైన అడ్డంకులు ఎదురై రిజర్వేషన్లు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వం మరియు మహమ్మద్ అలీ షబ్బీర్ నిరంతర కృషి ఫలితంగా ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను బీసీఈ కేటగిరీలో చేర్చి 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నాలకు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంతరావుపేట గ్రామంలో ఉపాధి హామీ నిధులు 12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి అడ్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బాలింతల విషయంలో సైతం ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం యశ్వంతరావుపేట గ్రామానికి చెందిన షేక్ సమీర్ తమ్ముడు షేక్ సమీర్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగగా మంగళవారం మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీర్ దంపతులను వారి ఇంటి వద్ద ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట గ్రామ సర్పంచ్ ఉరుమట్ల లక్ష్మీ బుచ్చయ్య, మాజీ జడ్పీటీసీ బాదినేని రాజేందర్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎలనీనో ఎఫెక్ట్తో సాగుబడి ముందుకు సాగడం లేదు. వర్షాభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు దుర్భిక్షంగా ముంచుకొస్తోంది. భూగర్భ జలాలు, అడుగంటే జలాశయాలు నీళ్లు లేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నారుమల్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పొలాలు దున్నే పరిస్థితి లేక పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే 15% తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వ్యవసాయం పనులు స్తంభించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 14 లక్షల ఎకరాలు పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 10% మాత్రమే పంటలు సాగయ్యాయి. 9,51,000 ఎకరాలు వరి, 2,10,000 ఎకరాలు పత్తి, 50,000 ఎకరాలు మొక్కజొన్న, దాదాపు 2 లక్షల ఎకరాలు వాణిజ్య పంటలు, కూరగాయలు, ఉద్యాన పంటలు వేయాల్సి ఉండగా దాదాపు 2 లక్షల ఎకరాల వరకే పంటలు సాగయ్యాయి. వర్షాభావంతో ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేక మొక్క దశలోనే ఉండడంతో పంట చేతికి అందుతుందనే నమ్మకం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావంతో ఉన్న కొద్దిపాటి నీళ్లతో మొక్కజొన్న, పత్తి, కూరగాయల వంటి ఆరుతడి పంటలు వేసినా ప్రయోజనం శూన్యమంటున్నారు అన్నదాతలు. ఇప్పటికే 2 సార్లు విత్తనాలు పెట్టినా నీళ్లు లేక, వర్షాలు రాక, సరైన ఎదుగుదల లేక పంట చేతికి అందుతుందనే నమ్మకం లేదని రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటల సాగు ముందుకు సాగగా రైతన్నలు దీనంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయని, లేకుంటే పెట్టిన పెట్టుబడి మునిగి అప్పుల పాలై అన్నదాతలకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయని ఆవేదన చెందుతున్నారు. మేము గత రోహిణి కార్తె స్టార్ట్ అయిన సంది మనం తొలకరి వర్షాలతోటి పెడదాం అనుకున్న పత్తి విత్తనాలు కానీ వడ్లు కానీ మేము ఈ పెట్టడం జరిగింది. కాకపోతే మొదలు పెట్టిన పత్తి గింజలన్నీ వర్షం లేక తడిపొడి వానలకు మొలిసి మాడిపోయినాయి. మళ్ళీ రెండో సోయింగ్ కూడా చేసినాం. అలాగే వరి కూడా దీర్ఘకాలిక రకాలు బీపీటీ అట్లాంటి 135 నుంచి 150 రోజుల పంట కాలం కాబట్టి అట్లాంటి నార్లు కూడా ముదిరిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ప్రత్యామ్నాయంగా 120 రోజుల స్వల్పకాలిక రకాలను మళ్ళీ ఈ 3-4 రోజులకెళ్ళి మేము నార్లు పోసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ పోసుకుంటూ మొగులు వైపు చూడడం, కరెంట్ల వైపు చూడడం కానీ మాకు ఎక్కడికి వెళ్ళి కూడా మాకు స్పందన కనిపిస్తలేదు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో వర్షాలు కుర్తలేవు. జగిత్యాల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బీర్పూర్ మండలంలోని చిన్న కోల్వై, తాళ్ల రామారం, తుంగూరు గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలోని వంటగదులు, ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు పురోగతిని, నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని, పాఠశాలలో నిర్మిస్తున్న వంటగదులు అన్ని సౌకర్యాలతో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం సారంగపూర్ మండలంలోని నాగపుగూడెం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరు నమోదయ్యేలా విస్తృత అవగాహన కల్పించాలని, దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది అధికారుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జగిత్యాల ఐఎంఏ హాల్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబానికి, సమాజానికి, పోలీస్ శాఖకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరన్నారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారులకు సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కల్పించి వ్యాధి నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ గుడూరి హేమంత్, కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్ఐలు గీత, సుప్రియ, వైద్య సిబ్బంది, మహిళా పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భూ వివాదంతో డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నీరజ తీర్పు ఇచ్చారు. నిందితుడు గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ సందీప్ రెడ్డి భూ వివాదంతో 4 ఏళ్ల క్రితం ఇద్దరిని హత్య చేశాడని, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ మహేష్ బి గీతే అభినందించారు. కన్నెపల్లి పంప్ హౌస్ పునఃప్రారంభించకపోతే మరో నీటి ఉద్యమం చేయాల్సి వస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ధర్మపురి పట్టణంలో మీడియాతో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నిర్మించి కన్నెపల్లి ద్వారా లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది అని, గత ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఆగకుండా నడిచిన పంప్ హౌస్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బంద్ పెట్టడం దుర్మార్గమని, ఇది ముమ్మాటికి రైతు వ్యతిరేక చర్య అని కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ మొదలై నార్మల్లో పూసుకునే సమయం. ఈ దశలో నీళ్లు ఆపిస్తే రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితిలో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వెంటనే నీరు విడుదల చేయాలని, లేనిచో మరో నీటి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్నెపల్లి లిఫ్ట్కు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా బంద్ చేసినారు. ఇవాళ కన్నెపల్లి లిఫ్ట్లోకి వచ్చేటువంటి ఆ గేట్లను తెరిస్తే గోదావరి నీళ్లు డైరెక్ట్ కన్నెపల్లి లిఫ్ట్లోకి వస్తాయి. అక్కడ నుండి అన్నారం బ్యారేజ్లో, అక్కడ నుండి సుందిల బ్యారేజ్లో నింపేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ అందులో నీళ్లు నింపితే కూలిపోతుందని చెప్పి ఇవాళ ఒక దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ కనీస అవగాహన ఉండాలి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు. గోదావరి వరద ప్రవాహం ఎక్కువైతే మీరు అన్నట్టుగా సరేమన్న ప్రమాదం జరుగుతుండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి నీళ్లను మనకు ఎంత అవసరమో అంత ఎత్తిపోసుకుంటాం. ఫర్టిలైజర్ యాప్ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. తంగలపల్లి మండలం జిల్లాలోని గ్రోమర్ నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎంత యూరియా ఉంది, ఎంత వచ్చింది, ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులు బుకింగ్ చేసుకున్న వివరాలు మొబైల్ రిజిస్టర్లో పరిశీలించారు. ఆయా కేంద్రాల యూరియా నిల్వలను తనిఖీ చేశారు. PACSలో రైతులు యూరియా తీసుకెళ్లేందుకు రాగా వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలు సాగు చేస్తున్నారు, ఫర్టిలైజర్ యాప్ వినియోగిస్తున్నారా, సేవలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. క్యూలో నిలబడే ఇబ్బందులు దూరం అయ్యాయని, ఎప్పుడైనా తమకు నచ్చిన షాప్లో తీసుకునే అవకాశం ఉందని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల కోసం ప్రభుత్వం రూపొందించిన ఫర్టిలైజర్ యాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు తమకు నచ్చిన అందుబాటులో ఉన్న షాప్ నుంచి యూరియా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్, ఇతర పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మొత్తం సిబ్బంది ఎందరున్నారు అని ఆరా తీశారు. భూభారతి, సాదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. పలు దరఖాస్తులు పరిశీలించారు. అధికారులు సిబ్బంది విధులకు సమయానికి రావాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. భూభారతి, సాదా బైనామా కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. కార్యాలయంలోని అన్ని ఫైళ్లను జాగ్రత్తగా భద్రపరచాలని, ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారులు సీడ్స్ దుకాణాలపై దాడులు చేశారు. చందుర్తి మండలంలో ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అగ్రో రైతు సేవా కేంద్రంలోని రికార్డులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డులు, ఇన్వాయిస్లు తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయి. కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇసుక అక్రమంగా తరలించకుండా అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా ఏదో ఒక మార్గంలో ఇసుకను అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేయడమే కాకుండా చెక్ పోస్టు వద్ద సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. గత రాత్రి విలాసాగర్ గ్రామానికి చెందిన కొందరు మధ్యమత్తులో చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో విలాసాగర్ గ్రామానికి చెందిన 6 వ్యక్తులను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మీకు అరే ఎందుకు అసలు మీరు అందరూ ఎందుకు ఏమి అసలు తాగేసి వచ్చి ఎందుకు తాగేసి వచ్చి దాడి చేస్తారు తాగేసి వచ్చి కొడతారు మీరు నన్ను చేసేసారు పెద్ద మనుషులు తాగేసి వచ్చి మీరు నా మీద తాగేసి వచ్చి మీరు కాదు అందరూ కలిసి నా మీద పైసలు ఏమే వెమ్లవాడ తిప్పాపూర్ గోశాలలో కోడె నాగు అల్చాలు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెమ్లవాడ తిప్పాపురం గోశాలలో పాము ప్రత్యక్షం కావడంతో సిబ్బందితో పాటు రాజన్న కోడెలు భయాందోళనకు గురయ్యాయి. వెంటనే ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి నాగుపామును స్నేక్ క్యాచర్ జగదీష్ పట్టుకున్నారు. కోడె నాగును సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వెమ్లవాడలో ఈదురుగాలులకు ద్విచక్ర వాహనదారుడిపై భారీ చెట్టు కూలి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో గాలివానకు భారీ వృక్షం వాహనదారుడిపై పడింది. స్వల్ప గాయాలతో వాహనదారుడు బయటపడ్డాడు. కోనాయిపల్లి నాగయ్యపల్లి ప్రధాన రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వృక్షం కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు కరీంనగర్లో జరిగే 3వ జోనల్ లైవ్ పోలీస్ డ్యూటీ మీట్ కరీంనగర్ సిపి గౌసలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ డ్యూటీ మీట్లో జోన్ 3 పరిధిలోని కరీంనగర్, సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన మొత్తం 91 మంది పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. డ్యూటీ మీట్ పోలీస్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమర్థవంతమైన సేవల అందింపులో మరింత నైపుణ్యం సాధించేందుకు వేదికగా నిలవనుందన్నారు. ఈ సందర్భంగా శాస్త్రీయ దర్యాప్తు, యాంటీ సబోటేజ్ చెక్, డాగ్ స్క్వాడ్ పోటీలు, కంప్యూటర్ అవగాహన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంశాలు పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని మల్టీ జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారని సిపి తెలిపారు. పోటీలో విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల ప్రకారం బంగారు పథక విజేతలకు 3 లక్షలు, 3 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు, వెండి పథక విజేతలకు 2 లక్షలు, 2 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్లు, కాంస్య పథక విజేతలకు 1 లక్ష, 1 అడ్వాన్స్ ఇంక్రిమెంట్ అందజేయబడతాయని తెలిపారు. అలాగే జట్టు విజేతలకు నగదు ప్రోత్సాహకాలు కూడా అందజేయనున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎంపీ కాలనీలో స్వతంత్ర సమర యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే వికలాంగుల పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని స్వతంత్ర సమర యోధుల ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విద్యశ్రీ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో మానసిక వికలాంగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపించేశారు. స్వతంత్ర సమర యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యతో పాటు వృత్తి విద్య కోర్సులు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. మానసిక వికలాంగులు తయారు చేసి వస్తువులు మార్కెటింగ్ చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం జరుగుతుందని, అందుకు మానవతావాదులు సహకరించాలని కోరారు. కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ చెంది ఇక్కడ దాదాపు 35 సంవత్సరాలుగా మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహించబడుతుంది. ఇందులో దాదాపు 127 మంది మందబుద్ధి కలిగిన పిల్లలు ఉంటారు. 150 సిబ్బంది ఉంటుంది. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ ప్రసాద్ అంటే నేత్ర ఉచిత వైద్య శిబిరం పెట్టించారు. ఈరోజేమో ఆయుర్వేదిక్ ఉచిత వైద్య శిబిరం డాక్టర్ దాదేశ్ ఆయుర్వేదిక్ నేచర్ సెంటర్ నుంచి వాళ్ళు హైదరాబాద్లోని సెక్రటరీ నుంచి వచ్చారు. ఆ హాస్పిటల్లో నేను కూడా చికిత్స ఉంటాను. కానీ కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉంటే అది అధిక ధరకు ఎరువుల బస్తాలను విక్రయిస్తున్న ఫర్టిలైజర్ నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం రైతులు డిమాండ్ చేశారు.
మొగలిపాలెం గ్రామంలోని ఐన్స్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ షాప్లో ఈ నెల 4న 300 DAP బస్తాలు తీసుకొచ్చిన నిర్వాహకుడు ఒక్కో బస్తాపై 450 రూపాయలు అదనంగా తీసుకున్నాడని ఆరోపించారు. ఒక్కో DAP బస్తాకు 1350 ఉండగా 1800 రూపాయలకు ఎలా అమ్ముతారని స్థానిక రైతులు ప్రశ్నించారు. ఈ ఘటనపై రైతులు ఏవోకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఫర్టిలైజర్ నిర్వాహకుడిని వివరణ కోరగా తాము DAP బస్తాలు అమ్మిన మాట వాస్తవమేనని, కానీ అదనంగా డబ్బులు తీసుకోలేదన్నారు. కావాలనే తమపై బురద చల్లేందుకు గ్రామానికి చెందిన కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే DAP బస్తాలు తీసుకున్న రైతులు మాత్రం తాము DAP బస్తాలకే అమౌంట్ కొట్టామని ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్లను చూపించారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలమైనా కూడా మందు బస్తాలు ఫర్టిలైజర్స్ దొరకడం లేదు. మొన్నటి రోజు DAP బస్తాలు అట్లా జైపాల్ అయాన్స్ ఫర్టిలైజర్ల DAP బస్తాలు వచ్చినాయి. ఆ బస్తాపై 1350 రూపాయలు ఉంది. కానీ విక్రయించుడు మాత్రం 1800 తీసుకున్నారు. 1350కి 1800 రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క బస్తాపై 450 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఆ విధంగా తీసుకొని మేము ఫోన్పే కూడా చేసినాం. తర్వాత చాలామంది గ్రామ రైతులు మొగిలిపాలెం, రేకొండ వాళ్ళు అనేక మంది వచ్చి ఎంతో ఒక గంట సేపట్లనే DAP బస్తాలు మొత్తం అయిపోయినాయి. సిరిసిల్ల జిల్లాకు చెందిన బాలుడు కేరళలో అంబులెన్స్ ఢీకొని బ్రెయిన్ డెడ్తో 7 ఏళ్ల బాలుడు యశ్వంత్ మృతి చెందారు. కేరళలో అంబులెన్స్ ఢీకొని బ్రెయిన్ డెడ్తో 7 ఏళ్ల బాలుడు యశ్వంత్ మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంత్ తల్లిదండ్రులు లోకినేని రఘు, సౌమ్యల స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామస్తులు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యశ్వంత్ను జూలై 5న బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. బాలుడి అవయదానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. యశ్వంత్ అవయదానంతో 6గురికి కొత్త జీవితంను ప్రసాదించారు. మానవతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన యశ్వంత్ కుటుంబంను అందరూ అభినందిస్తున్నారు. ఈరోజు లింగన్నపేటలో యశ్వంత్ అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామంలో బాలుడికి బంధుమిత్రులు భారీగా తరలివచ్చి కన్నీటి వేడుకలు పలికారు. గడిచిన 24 గంటల్లో SRSPకి 683 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 683 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా 817 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. ఇందులో మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్ల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 80.501 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.400 టీఎంసీల నీరు నిల్వ ఉందని వివరించారు. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో 6వ రోజు మహాభాగవత సప్తాహం భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిషారణ్యంలో బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ ఆధ్వర్యంలో 6వ రోజు శ్రీమద్ భగవత సప్తాహం ప్రవచనాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఇందులో భాగంగా స్వామివారి మత్స్యావతార విశేషాలు, రాజరాములు లీలల భక్తులను ఆకర్షించాయి. నిజామాబాద్ అయ్యప్ప భక్తులతో పాటు అనేక రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 8న పరమాత్మ తత్వం, 9న రుక్మిణి కళ్యాణం కమనీయంగా నిర్వహించనున్నామన్నారు. దీంతో ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుందని మేఘరాజ్ శర్మ స్పష్టం చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇవాళ సాయంత్రం కల్లా మీ యాత్రనంతా పరిపూర్ణం చేసుకోండి. రేపు ఒక్కరోజు ఎందుకోసం మనం 2 పూటలు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మొదటి రోజు మనం అనివార్య కారణాల వల్ల మేము ఆలస్యంగా రావాలి. అందుకని సాయంకాలం మొదలు పెట్టుకోవడం, మళ్ళీ మధ్యలో మనకు మన స్థానిక మన ఎమ్మెల్యే గారు వారు వెళ్ళేది ఉండదు. ఇలా కొంత భాగం మనకు మిగిలి 2వ పూట కూడా చెప్పుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. పరమాత్మ తత్వము మనం పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి అందుకని రేపటి రోజున 2 పూటల భాగంగా ఉంటుంది. మొదటి పూటలో యథావిధిగా 9 నుంచి 12:30 మనం చెప్పుకుంటాం. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కరీంనగర్ హనుమాన్ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కోరిన కోరికలు తీర్చే పంచముఖ హనుమాన్ ఆలయంలో ప్రతి ఏటా వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వార్షికోత్సవ సందర్భంగా అన్నదానం చేశారు. కొన్ని మండలాల వార్తలు.
ధర్మారం పోలీస్ స్టేషన్ను ఈరోజు డీసీపీ రామ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. లా అండ్ ఆర్డర్కు సంబంధించిన వివరాల స్టేటస్ SHOను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ మీడియాతో మాట్లాడుతూ రికార్డులు ప్రాపర్గా ఉన్నాయని, పోలీసుల పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈగిల్ ఫోర్స్ ద్వారా పెద్దపల్లి జిల్లాలో ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, కార్యక్రమాలకు ప్రజల స్పందన చాలా బాగుందని ప్రశంసించారు. డ్రగ్స్ పైన తల్లిదండ్రులు పిల్లల ఎడల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎలనినో ఎఫెక్ట్తో ముందుకు సాగని సాగుబడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముంచుకొస్తున్న కరువు దుర్భిక్షం. కాలం కలిసి రాక ఆవేదనతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. యశ్వంతరావుపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మహిళలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అధికారులకు ఆదేశం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభం. 5 జిల్లాల నుంచి హాజరైన పోలీసు అధికారులు. SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జగిత్యాల జిల్లా కలెక్టర్ డి సత్యప్రసాద్ ఆదేశం. కూలిన భారీ చెట్టు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.